ఏమయ్యా భోజనం నచ్చలేదా? చెయ్యాలనిపించడంలే. మాణిక్యానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని తలుసుకుంటే గుండె రగిలిపోతా ఉంది. తినయ్యా. రాస్వామి రారా బయటికి. ముసుగేసుకున్న ఆడదానిలా ఇంట్లో కూకుంటే ఊరుకుంటానా? నుంచి వస్తున్నాడే. ఈ ఇంట్లో నుంచి వస్తాడని చూస్తే దొంగకు తేలు కుట్టినట్టు ఇటు నుంచి వస్తున్నాడే. ఇలా చూడు, నేనా నీ సెల్లెలంట పడ్డాను? నువ్వేగా నా సెల్లెల్ని చూడు, దాని అన్నం చూడు అని నన్ను తీసుకెళ్లి నిశ్చితార్థం చేశావు. ఈ రోజు డబ్బు నోడు దొరకగానే ఈ షాపులో తేలికైపోయాడా? మాట మారేవు కదరా నువ్వు. ఇలా చూడు, నీటిలో దిగే మగాడికి మాట నిజాయితీ ఉండాలా, నేల మీద బతికే ఆడదానికి మనసు నిజాయితీగా ఉండాలనుకునే పల్లె జాతిలో పుట్టినోడివిరా నువ్వు. ఎరా రాయ్, నీలా పెళ్లి కాకుండా అడ్డమైన ఆడదానితో సంసారం చేసే జాతిలో నే పుట్టలేదురా. మాటకి మర్యాదకి కట్టుబడేవాణ్ణి రా నేను. ఆఖరిసారిగా చెప్తుండా, శావంతిని నాకు నిశ్చితార్థం చేశావు, ఇంకోటి కట్టబెడితే నేను ఒప్పుకోను. శావంత్ అతను చెల్లెలురా, ఎవరికి కావాలన్నా కట్టబెడతాడు. అది అడగడానికి నువ్వెవర్రా? బచ్చా అదే సంగతే. నిశ్చితార్థం చేయడానికి ముందర ఆడికి చెల్లెలు, ఇప్పుడు శావంతి నా సొత్తు. శావంతి మెల్లో ఈ మాణిక్యమే తాళి కట్టాడు. ఇంకెవడన్నా కట్టాలంటే దాని శవానికి తాళి కట్టాలా? ఈ పెళ్లి ఎలా జరుగుతా నేను చూస్తారా? టైగర్ పెద్దమ్మ గారు గుడిసెల పక్కెళ్ళి ఈ రాసం చెల్లెలతో మన రాజా గారికి సంబంధం మాట్లాడుతున్నారు. చాలా బాగుంది అత్తయ్య. ఈ కుటుంబం అంతస్తు, పరువు, ప్రతిష్ట అన్ని వదిలేసి ఈ పెద్దంటికి గుడిసెలకి వేస్తున్నారే కొత్త బంధం. గొప్పగా ఉంది. మీకు వయసు అయిపోయింది, అందుకే నోరు జారి ఏదో పొరపాటు అన్నారని నేను బయట చెప్తాను. ఈ సమస్య ఇంతటితో వదిలేయండి. నువ్వు మాట్లాడటం అయిపోయిందా? ఇదిగో చూడలుడు, నేను తొందరపడి తీర్మానించలేదు, ఎంతో ఆలోచించే తీర్మానించాను. నా తీర్మానానికి మార్పే లేదు. నీకు ఇష్టమైతే నీవు, నీ కుటుంబం నా మనవడి పెళ్లికి రావచ్చు, లేదా అమోఘమైన ఆహ్వానం. మీరిష్టపడితే నా కూతురు మీ మనవడికి ఇవ్వాలి, లేదని చెప్తే ఊరెదురు చేసి నిశ్చితార్థాన్ని ఆపేయాలి. ఇదేమైనా చేపల వ్యాపారమా? ఏమీ తెలియని నా కూతురు మనసులో పెళ్లి ఆశను పెంచింది మీరు. అందరి ముందు అలంకారాలతో వచ్చి నా కూతురు అవమానించారు. ఏమిటల్లుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మాలకెవరు? నా మనవరాలేగా. నా మనవరాలిని నేను అవమానిస్తానా? నా మనవరాలికి నేను ద్రోహం చేస్తానా? నేను ఎందుకు ఈ తీర్మానానికి వచ్చానో నీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తాను. మా వారి పట్టుదలతో నా బిడ్డను వదులుకున్నాను. అదే పట్టుదలతో నా మనవడిని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. వాడి ఇష్ట ప్రకారం వాడికి చామంతికి పెళ్లి చేసి ఈ వయసులో వాళ్ళిద్దరినీ దగ్గర పెట్టుకోవాలనే ఆశ, పాశం. నీకేం అర్థం అవుతుంది అల్లుడు? నీకు అర్థం కాదు. డబ్బు, అంతస్తు, అది ఇది నల్లడే నీకేం అర్థం అవుతుంది? అప్పుడు మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోరు కదా? లేదు, నేను నా నిర్ణయాన్ని మార్చుకునేది లేదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సవాల్ చేస్తున్నావా? అల్లుడు, నాతో సవాల్ చేయక. కొండతో ఢీకొంటున్నావు, ఓడిపోతావు. చిరునవ్వులతో చిందులేస్తూ హాయిగా సాగే నా కూతురు జీవితంలో పెను తుఫాని లేపాడు. నేను తట్టుకోలేను. ఐ కాంట్ టాలరేట్. వాడు ప్రాణాలతో ఉండకూడదు, వాడు చావాలి. మీ కోపం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరిని చంపేస్తుంటే ఈ ఊళ్ళో ఒక్కడు ఉండడు. మీ అత్తగారి ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరగకూడదు, అంతే కదా? కలెక్టర్ నుంచి ప్యూన్ వరకు మీరేం చెప్పినా కూడా తలాడిస్తారు. అది నాకు వదిలేండి. Where is Mr. Rajaratnam? Yes, what do you want? Where is your passport? ఎందుకయ్యా? తీసుకురండి. ఎందుకు అంటున్నా? నేను చూడాలి. ఏమిట్రా ఇదంతా? రాజు, నా రూమ్ లో ఒక బ్లాక్ బ్యాగ్ ఉంది, అందులో పాస్పోర్ట్ ఉంటుంది, తీసుకురా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏమిట్రా ఇది? నేను లండన్కి పోలే, అక్కడికి పో. మీరు 3 months వీసాలోనుగా వచ్చారు? అవును. మీ వీసా పూర్తి 5 రోజులైంది. ఇమీడియట్ గా మీరు ఇండియా వదిలి వెళ్ళాలి. ఎందుకు? ఏమిటి మీరు అనేది? వాడు ఎందుకు వెళ్ళాలి? వాడు ఇంటి వారసుడు. వాడు నా మనవడని మీకు తెలీదా? అదంతా నాకు తెలీదమ్మా. వీసా టైం పూర్తయింది. ఈయన ఫారిన్ సిటిజన్, ఇండియాలో ఉండడానికి వీల్లేదు. ఇది కలెక్టర్ ఆర్డర్. రేపు ఉదయంలోగా ఈయన ఇక్కడ నుంచి వెళ్ళాలి, లేదా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏమిట్రా ఇది? అతను ఏదేదో చెప్పుతున్నాడు. అవును బామ్మ, నేను లండన్ వెళ్ళిపోవాలి.
ఎందుకురా నన్ను ఇలా మోసం చేశావు? ఎందుకురా నన్ను ఇలా మోసం చేశావు? ఈ అవసాన దశలో కాస్త నమ్మకం పెట్టుకున్నాను. ఎందుకు హఠాత్తుగా నా నెత్తిని ఇలా బండాలేశావు? అది కాదు బామ్మ. చివరి వరకు నీతోనే ఉంటాను బామ్మ అని ఎందుకు చెప్పావు? డేయ్, మీ నాన్న అబద్ధమని నా భర్త చెప్పేశాడు. ఇప్పుడు నువ్వు నన్ను చంపేయబోతున్నావురా. ఎందుకు వచ్చావు నువ్వు? జమంతి, నేను మీ మీద ఆశపడడం తప్పైపోయింది. జమంతి, ఏమిటి నువ్వు అనేది? అవును, నేను ఆశపడింది ఏది నాకు దక్కలేదు. చిన్నతనంలో అమ్మ నాన్న మీద ఎంతో ఆశ పెంచుకున్నాను. వాళ్ళు నాకు లేకుండా పోయారు. ఇప్పుడు మీ మీద ఆశ పెంచుకున్నాను. మీరు నాకు దక్కడం లేదు. నేను ఒక దురదృష్టవంతురాల్ని. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? కోవిలక? రెండు అందాల చిలుకలు ఒకదాని ఒకటి లవ్ చేసుకున్నాయట. ఓ చిలుక ఎగిరిపోయిందట, ఇంకో చిలుక దిగాలుగా నిలిచిందట. చూసావచ్చామంతే నీ ప్రేమ కథ ఆఖరికి ఏమైందో? ఉన్నూరోడిని వద్దని బయట రెండు లవ్ చేశావు. ఇప్పుడు వాడు కూడా జారుకోబోతున్నాడు. ఇంకా ఈ చోటు వేకెంట్ గానే ఉంది. అప్పుడు ఈ చోటు తిరిగి వెంటనే వస్తావు కదా రాజా? ఎవరే ఇక్కడ రాజశేఖర్ అంటే? నేనే. నువ్వా? రా. చేదివయ్యా, వాడు లండన్కి బయలుదేరుతున్నాడు కదా. ఏం మర్యాద లేకుండా కాలర్ పెట్టలాగుతారు? అదంతా నాకు తెలియదమ్మా. అశోక్ అనే అబ్బాయిని అతని ఫ్రెండ్స్ని ఇతను చావగొట్టాడు. చాలా ప్రమాద స్థితిలో హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి అటెంప్ట్ టు మర్డర్ కింద ఇతను అరెస్ట్ చేస్తున్నాం. స్టాప్ ఇట్. ఇతను ఇండియా విడిచి వెళ్లాల్సిన వ్యక్తి. ఇతను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇతని మీద మర్డర్ కేసు ఉంది సార్. నో ఎక్స్ప్లెనేషన్. ఇది కలెక్టర్ ఆర్డర్. అతను ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగి చచ్చిపోయారంటే నేను ఇతను ఇంగ్లాండ్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురాగలనా? చట్ట ప్రకారం నేను ఇతని కోర్టుకు అప్పగిస్తాను. మీరు కోర్టుకు వచ్చి మాట్లాడండి. ఏమిటయ్యా ఇది? ఒకరు ఇండియా విడిచి వెళ్ళాలంటారు, ఇంకోరు అరెస్ట్ చేయాలంటారు. ఏమిటి వేళాకోళమా? ఇతను ఎవరు అనుకున్నారు? నా మనోడయ్యా. నా డ్యూటీ నేను చేస్తాను. కోర్టు వారు చూస్తారు. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి. వాడిని దయచేసి వదిలిపెట్టండి. వాడిని లండన్ వెళ్ళనివ్వండి. నేనేం చేయలేనమ్మా. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, దయచేసి నా మనోడిని వదిలిపెట్టండి. వాడే తప్పు చేయలేదు. వాడికి తప్పు గిప్పు చేయడం తెలీదు. బయటికి వదిలిపెట్టలేమమ్మా. ఎందుకు వదిలిపెట్టలేరు? సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్. ఇతని జామీన్ మీద వదలడానికి నాకు అధికారం లేదమ్మా. ఇదిగో చూడండి, అది చిన్న గొడవ. అదే స్నేహితులు చిన్న గొడవ. గాయం కూడా చిన్న గాయమే. అదంతా మీ చేతుల్లో ఉంది. ఏదో విధంగా నా మనోడిని వదిలిపెట్టండి బాబు. నా మనోడిని వదిలిపెట్టండి. బామ్మా. రాజా, 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 ఎంత పని చేసావురా? ఇదంతా నీకు అవసరం అంటాను. ఇదిగో చూడండి, నా మనవడిని నాతో పంపించండి. మీరు అడిగినప్పుడు వాడిని మీ ముందు తీసుకొచ్చి నిలబెట్టే బాధ్యత నాది. మీకు చాలా? మీకు కావాలంటే నా యావదాస్తి పత్రాలు తీసుకొచ్చాను. జామీన్గా తీసుకోండి. అవును, ఇవ్వమయ్యా పత్రాలన్నీ. వద్దమ్మా, మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. మిమ్మల్ని నమ్మి అబ్బాయిని మీతో పంపిస్తున్నాను. సరే, ఈ కేసు పూర్తయ్యే వరకు అబ్బాయి ఊరు దాటి వెళ్ళకూడదు. అలాగే. తలుపు తెరవయ్యా. ఏమిట్రా వీళ్ళంతా వాళ్ళేనా? అయ్యో. ఏం బాబు, ఆరోగ్యం ఎలా ఉంది? తెలుస్తుంది, తెలుస్తుంది. ఎంత పని చేసావురా? చూడు బాబు, చూడు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. మీరు పెద్ద మనసుతో కేసు వాపస్ తీసుకున్నారంటే వీల్లేదు. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. కేసు మాత్రం వాపస్ తీసుకోండి. డబ్బిస్తే గాయాలన్నీ ఆరిపోతాయా? వీల్లేదు, వీల్లేదు, వీల్లేదంటే వీల్లేదు. అమ్మా, అయ్యో.
బామ్మ ఆ, కేసు వాపస్ తీసుకుంటే నీ మనవడు లండన్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చామంతిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఓ బామ్మ ఈ రోజు మేము కేసు పెట్టబట్టే మీ మనవడు మీతో ఉన్నాడు. లేదు అనుకోండి ఈ సరికి అతను లండన్ లో ఉండేవాడు. ఏదో చెప్పారని కేసు వాపస్ తీసుకుంటే రేపే అతను లండన్ పోవాల్సిందే. బామ్మ తాత్కాలికంగానే అతను ఆపగలం. శాశ్వతంగా మీతో ఉండాలంటే దానికి ఒకే దారి ఉంది. చామంతికి రాజాకి అర్జెంటుగా పెళ్లి చేసేస్తే ఆ తర్వాత దేవుడే దిగి వచ్చినా రాజాని ఇక్కడి నుంచి పంపించలేడు. వాట్ ఫ్రెండ్? ఓరి బడు తల్లారా, చామంతికి నా మనవడికి పెళ్లి చేయడానికి ఇన్ని చదువు దెబ్బలు తిన్నారా? ఓరి గాడిదెల్లాల. అయ్యో ఇప్పుడేమైంది? గొప్పగా ఏదో ప్లాన్ వేసావే. నేను ఎలా జరుగుతుంది అనుకోలేదండి. ఇన్స్పెక్టర్తో ఏదో ఒకటి చెప్పి కేసు వాపస్ తీసుకుని లండన్ పంపించాను. ఏయ్, ఈ రోజు చామంతికి రాజాకి మా అత్తగారు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. నిశ్చితార్థం జరిగి పెళ్ళైపోయిందంటే కలెక్టర్ కాదయ్యా, ఆ దేవుడే వచ్చినా సరే వాడిని ఇండియా నుంచి పంపించలేడు.